ఏంటి బావా ఫోన్ చేసి అంత అర్జెంట్గా రమ్మన్నావు? ఓ అదా, ఏం లేదురా బా మరిది, పార్టీ చేసుకుందాం ఇంటికాడ అని రమ్మని చెప్పిన. అవునా, మరి అక్క ఇంట్లో ఉంది కదా బావా, ఎట్లా? అది నీకెరక, నువ్వు ఎట్లా ఏం చేస్తావో నాకు తెలియదు. మీ అక్కని బయటికి పంపించాలి. ఓసో అంతే కదా, ఇంకా నేను చూడ ఏం చేస్తాను. నాకు వదిలే బావా దీని గురించి. నేను అక్కని బయటికి పంపించేస్తాగా, మనం ధూమ్ధాం ఎంజాయ్ చేస్తాంగా. అబ్బో అంతేనమ్మో, ఏం చేస్తావురో? మీ అక్క గురించి తెలుసు కదా, మామూలుది కాదు. ఏం చేస్తానో చూడు. అక్క ఎక్కడున్నావే? అవో నువ్వెప్పుడు వచ్చినవురా తమ్మి? నేను ఇప్పుడే వచ్చిన. ఏందో ఏమో, నేను ఇజ్జత్ అంతా పోతాను కదనే అక్క. నా ఇజ్జత్ ఎందుకు పోతుందిరా? ఇగో నేను అత్త అంటే పక్కింటి స్వప్న ఉన్నది కదా, ఏమంటాంది పిలిచి, మీ అక్కడైతే పీస్ నాది, రూపాయి బయట పెట్టదు తీయదు, ఓ షాపింగ్కి రాదు దేనికి పోదు అని అంటాంది. చి, ఇజ్జత్ అంతా బాయే. ఏంది? ఆ పక్కింటి స్వప్నది అంత మాట అన్నదా? నేను పీసినారు అన్న. ఇప్పుడే చూపిస్తాను, నేను దానికంటే ఎక్కువ షాపింగ్ చేస్తా. ఆగో, పైసలు ఎక్కడియే? బావ దగ్గర పైసలే లేవంట. నేను 100 రూపాయలు ఈ రాదు బావ అని అడగడానికి వస్తే పైసలు లేవన్నాడు. ఆయన దగ్గర ఎప్పుడు ఉన్నాయి, నేను దాచి పెట్టుకున్న పైసలు ఉన్నాయి. ఇప్పుడే దాన్ని కావాలని షాపింగ్కి రమ్మని షాపింగ్కి పోయి దాని ముందటే 5,000 చిల్లర షాపింగ్ చేసేస్తావు. ఏంది, నీ దగ్గర 5,000 ఎక్కడియే? నేను అడిగితే రూపాయలు లేవంటావు కదా, 5,000 ఎక్కడియే? అన్నీ మీకు చెప్తారు. నువ్వు నిరూపించుకో అక్క. పొయ్యి ఇప్పుడే షాపింగ్ చేసి ఆ స్వప్నకు మొహం మీద కొట్టినట్టు చేయాలి. ఓ అమ్మో, చూసినా అరబమ్మడిది, మీ అక్క పైసలే లేవంటారు, 5,000 దాచి పెట్టుకున్నదంటారా. అయినా థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకేంది బావా, పోయి తెచ్చుకొని ఫుల్ అవ్వేద్దాంపా. ఎట్లాగో అది ఇప్పుడే రాదు, 2-3 గంటలో పడుతుంది. ఆ లోపు మన పని కానిద్దాంపా. అమ్మో, మా మామది ఏమో అనుకున్నా కానీ మాస్టర్ ప్లాన్ వేసిండు. ఏ తాగుదాం, తాగి ఊగుదాం, ఓ తాగుదాం, తాగి ఊగుదాం. బావా బావా నువ్వు ఎక్కడే? బొమ్మర్ది బొమ్మర్ది నీ పక్కనే, అక్క షాపింగ్ కు పోయనే, ఇయాల మనకు దావతే. ఈ ఆడోళ్ళు ఏందో బావా, షాపింగ్లు అంటే కొత్త ఆడోళ్ళు ఏదన్నా అంటే సుర్రుమని వస్తుంది వీళ్ళకైతే. అబ్బబ్బబ్బా. వీడియో నచ్చిందా అసలు? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి మరి.